సినిమాలు తీసేటప్పుడు ఏమీ అనిపించకపోయినా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా చేస్తాయి. కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోతుంటాయి. అలాంటి సినిమాయే 1982లో విడుదలైన డిస్కో డాన్సర్. దీన్ని సినిమా అనే కంటే సంచలనం అనాలేమో. మిథున్ చక్రవర్తిని రాత్రికి రాత్రి స్టార్ హీరోని చేసేసింది ఈ చిత్రం. ఇందులోని పాటలు, డాన్స్ స్టెప్పులు, కథ అన్నీ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి. డిస్కో డాన్సర్ సినిమాలోని పాటలు ఇప్పటికీ అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కోయ్ యహా నాచే, ఆమె డిస్కో డాన్సర్ వంటి పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సినిమాతో మిథున్ చక్రవర్తికి మంచి గుర్తింపు వచ్చింది. ఆయన డాన్స్, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 4 దశాబ్దాలైన ఈ చిత్రం ఇంకా ప్రేక్షకుల మధ్యలో నిలిచి ఉందంటే అది ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్ రానుందన్న వార్త సినీ ప్రియులకు సంతోషం కలిగిస్తోంది. తాజాగా ఈ విశేషాలను ఈ చిత్ర దర్శకుడు బబ్బర్ సుభాష్ పంచుకున్నారు. డిస్కో డాన్సర్ విషయంలో షెమరు ఎంటర్టైన్మెంట్స్ తో 2 ఏళ్లుగా నడుస్తోందని, ఇటీవలే బాంబే హైకోర్టు తనను అనుకూలంగా తీర్పిచ్చిందని సుభాష్ తెలిపారు. ఈ సినిమా విషయంలో షెమరుకి కొన్ని హక్కులిచ్చినా రచయితగా, దర్శకుడిగా పూర్తి హక్కులు తనవేరని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. డిస్కో డాన్సర్ సీక్వెల్లో హీరోగా చేసేందుకు నా దృష్టిలో 2 హీరోలున్నారు. వారే రణబీర్ కపూర్, అల్లు అర్జున్. వాళ్ళిద్దరూ డాన్స్ అద్భుతంగా చేస్తారు. అందుకే వారిలో ఒకరిని హీరోగా తీసుకుంటే ఆ పాత్రకు న్యాయం చేస్తారనిపిస్తోందని సుభాష్ తెలిపారు. ఆయన ప్రకటనతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ ని డాన్స్ కి ఐకాన్ అంటారు. ఆయన డాన్స్ కి ఎంతో మంది అభిమానులున్నారు. అలాంటి హీరోకి డిస్కో డాన్సర్ లాంటి మూవీ పడితే ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందంటున్నారు. మరోవైపు డిస్కో డాన్సర్స్ 2 స్టోరీ స్క్రీన్ ప్లే కోసం ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ని సంప్రదించాలనుకున్నట్లు సుభాష్ చెప్తున్నారు. షెమరూస్తో వివాదం మొదలు కాకముందే ఆయన కథ రాసేందుకు సిద్ధమయ్యారన్నారు. ఇప్పుడు ఆ వివాదం సద్దుమణగడంతో ఆయన్ని కలిసి సంప్రదింపులు చేస్తామన్నారు.